చెందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి తెలిపోదాం. మొత్తం 3 రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయండి. జిల్లా స్థాయిలో గవర్నమెంట్ టీచర్లకు ఈ నెల 13 నుంచి ట్రైనింగ్ ప్రారంభం కానుంది. అయితే హై స్కూల్ అడ్మినిస్ట్రేటర్లకు మంగళవారం నుంచి 20 వరకు సబ్జెక్టుల వారీగా శిక్షణ ఇస్తారు. ఎస్డీలకు మండల స్థాయిలో 20 నుంచి ట్రైనింగ్ ప్రారంభం కానుంది. అయితే జూలై వరకు రిటైర్డ్ కానున్న టీచర్లకు మినహాయింపు అయితే ఇచ్చడం జరిగిందనమాట. ఇక 2008 స్పెషల్ విద్యా వాలంటీర్లు ఎస్జిటి మండల స్థాయి ట్రైనింగ్కు అటెండ్ కావాలని చెప్పేసి హై స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అయితే ఆదేశించారు. హై స్కూల్లో ఇన్ఛార్జ్ హెచ్ఎంలుగా పనిచేస్తున్న వారంతా కూడా స్కూల్ అసిస్టెంట్ కేడర్లోనూ ట్రైనింగ్ అటెండెంట్ కావాలని సూచించారు. ఇలా 31లోగా టీచర్లు ట్రైనింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని డిఈఓలకైతే సూచించారనమాట. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 ఏప్రిల్ 30 మధ్య రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు 2017 పీఆర్సీ బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. మంత్రి పొన్నం ప్రభాకర్తో ఇటీవల ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చల్లో బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. చెల్లింపులకు సంబంధించి వివరాలు సేకరించాలని ఇటీవల ఆర్టీసీ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దీంతో 2017 నుంచి 2024 మధ్య కాలంలో రిటైర్డ్ అయిన వారికి ఎంత చెల్లించాల్సి ఉందో లెక్క కట్టి మొత్తాన్ని చెల్లించేందుకు అన్ని డిపోలో రిటైర్డ్ అయిన వారి వివరాలను డిపో మేనేజర్లు, యూనిట్ ఆఫీసర్లు సేకరిస్తున్నారు. ఉద్యోగి తన యవ్వనాన్ని జీవితాన్ని పూర్తిగా ప్రభుత్వం కోసం, ప్రజల కోసం పనిచేసిన తర్వాత వారి చరమంగంలో ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం కల్పించే ఒక ఆసరా పెన్షన్ అని, అది ప్రభుత్వ భిక్ష కాదని కాలరాయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నట్లు ఉద్యోగాలు కార్మిక వర్గంలో కలిసి ఐక్యంగా పోరాడినప్పుడు మాత్రమే పెన్షన్ కాపాడగలుగుతున్నామని ఇన్సూరెన్స్ ఉద్యోగుల జాతీయ నాయకులు తిరుపతయ్య అన్నారనమాట. ఆదివారం ఎంప్లాయీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పెన్షనర్లు అండ్ సీనియర్ సిటిజన్ భవన్లో జరిగిన సదస్సులో ప్రధాన వక్తగా హాజరై మాట్లాడుతూ పెన్షన్లు కాలరాయడానికి ప్రభుత్వాలు ఈపీఎఫ్ పెన్షన్ అని, న్యూ పెన్షన్ స్కీమ్ అని, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని కొత్తగా పెన్షనర్లు, పాత పెన్షనర్లు అంటూ వర్గీకరించి పెన్షన్ను ఎగవేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు డిఏ ప్రమాదంలో పడిందని 2% ఉన్న పెన్షనర్ల ఖర్చులు బాగా పెరిగాయని చెప్పేసి తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని ప్రపంచ బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థలు ప్రభుత్వాన్ని సూచిస్తున్నాయని, సలహాలు ఇస్తున్నాయని ఆయన అన్నారు. వాటిని అమలు పరిచేందుకు ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయని, పోరాడి సాధించుకున్న అనేక హక్కులు, చట్టాలను కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మిక, ఇతర ప్రయోజనకమంతా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయని, దానిలో భాగంగానే మే 20 నుంచి దేశవ్యాప్తంగా సమ్మెకు పూనుకున్నారని ఆయన